హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏంటంటే ఫ్రీగా ఆన్లైన్లో ట్రేడింగ్ ఎలా చేయాలనేది అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఇదంటే పేపర్ ట్రేడింగ్ ఫ్రెండ్స్. ఇందులో అయితే మనం అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి కావస్తే మీరు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. వెబ్సైట్ లింక్ అయితే లైవ్ మార్కెట్ ఉంది కాబట్టి ఇక్కడ లైవ్లో చూపిస్తుంది చూడండి. జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నెంబర్స్ ఫ్లక్చువేట్ అవుతున్నాయి చూడండి. మీరైతే చూసిన తర్వాత ఇక్కడ టాప్లో 3 ఐకాన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. దానిపై ట్యాప్ చేస్తే మీకు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చూపిస్తుంది ఫ్రెండ్స్. లెవెల్స్ చూపించిన టీ బటన్స్ ఉన్నాయి కదా, దానిపై అయితే ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మీరైతే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చార్ట్స్ చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది మనం పేపర్ ట్రేడ్ చేసుకోవచ్చు. వీళ్ళైతే మనకి 10 lakh రూపీస్ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్ పేపర్ ట్రేడ్ చేసుకోవడానికి. అయితే వీళ్ళు విత్ ఇన్ ట్యాక్సెస్ విత్ ఇన్ లైవ్ మనం ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఆప్షన్ ట్రేడింగ్ చేయొచ్చు, స్ట్రింగ్ ట్రేడింగ్ చేయొచ్చు. మొత్తం అన్నీ డెలివరీలోనైనా ఇంట్రాడేలోనే ఎందులోనైనా మనం అయితే ట్రేడింగ్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ట్రేడింగ్ చేయడానికి అయితే పేపర్ ట్రేడింగ్ బెస్ట్ ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్. ఇదైతే ఇక్కడ క్లిక్ చేశారనుకోండి ఫ్రెండ్స్, చూడండి చూపిస్తాను జూమ్ చేసి. ఇక్కడ ఇంటూ మార్క్పై ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు అయితే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నా మొత్తం అమౌంట్ అయితే చూపిస్తుంది కదా ఫ్రెండ్స్. 9,099 అంటే 1 lakh రూపీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో మనం ఎంతైనా యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే నా ప్రొఫైల్ అయితే చూపిస్తుంది కదా. ఇప్పుడు మన టోటల్ బ్యాలెన్స్ ప్రొఫైల్ ఇవన్నీ చూపిస్తుంది కదా ఫ్రెండ్స్. మీ మెయిల్ ఐడి అడుగుతుంది ఫ్రెండ్స్. మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, టాప్లో అయితే ఆప్షన్ ట్రేడింగ్ అని చూపిస్తుంది కదా, దానిపై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే ఎలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చిన తర్వాత మీరు ఏ స్టాక్లో ఆప్షన్ ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నారో అని అడుగుతుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ 35,000 దగ్గర బ్యాంక్ నిఫ్టీని కొందాం అనుకుంటున్నాను అనుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ కాల్ అని పుట్ అయితే వచ్చాయి కదా, నేనైతే పుట్ని బై చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ యాడ్ చేస్తే చూడండి బి అండ్ ఎస్ అండ్ ప్లస్ అని చూపిస్తుంది కదా. బి అంటే బై చేయడం, ఎస్ అంటే సెల్ చేయడం, అండ్ ప్లస్ అని ఉంది కదా వాచ్ లిస్ట్ అనమాట. ఇప్పుడు నేను 35,000 కాల్ని అయితే సెల్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో పుట్ని బై చేస్తున్నాను. బీపై అయితే ట్యాప్ చేశాను కదా. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకైతే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం లాట్ అయితే చూపిస్తుంది కదా, 43,000 అయితే చూపిస్తుంది కదా ఫ్రెండ్స్. మనం మార్కెట్లో లిమిట్లో అలా చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లిమిట్లో పెట్టుకున్నాను, 35,000 చూపిస్తుంది. నేను 430 రూపీస్ అయితే పెట్టాను ఫ్రెండ్స్. 30 రూపీస్ 70 పైసా అయితే పెట్టాను. పెట్టిన తర్వాత ఒక లాట్కి 25 షేర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మనకి మొత్తం అయితే 10,760 రూపీస్ అయితే పడుతుంది ఫ్రెండ్స్. మొత్తం అయితే నేనైతే ఆర్డర్ని అయితే ప్లేస్ చేశాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ప్రాసెస్ ఉంది కదా, ప్రాసెస్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనకి ఇది ఇంటూ మార్క్ ఉంది కదా, ఇంటూ మార్క్ పై ట్యాప్ చేసిన తర్వాత కిందకి వచ్చేస్తే మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పోర్ట్ఫోలియో లిస్ట్లో ఆర్డర్స్ చూపించాం. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ట్రాకింగ్ అవుతుంది. ఇంకా మనకైతే కొనలేదు షేర్ని అయితే. ఈరోజు అయితే మనం ఈ షేర్స్ని అయితే కొన్నాం ఫ్రెండ్స్. ఇక్కడ క్యాన్సిల్ అని చూపిస్తుంది కదా, సేమ్ మనకి అప్ స్టాక్స్లో $0 లేకపోతే ఏంజల్ బ్రోకరేజ్లో మనం ఎలా అయితే ట్రేడ్ చేస్తాం, సేమ్ ఇందులో కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ క్యాన్సిల్ కావాల్సి క్యాన్సిల్ చేసుకోవచ్చు. మనకి బై చేస్తుంది. ఆ లెవెల్కి వచ్చిన తర్వాత మనకైతే బై చేస్తుంది ఫ్రెండ్స్. మనం 35 దగ్గర అయితే పెట్టాం కదా. ఇప్పుడైతే బ్యాంక్ నిఫ్టీ కాల్ ప్రైస్ ఎంత ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. ఇలా స్క్రోల్ ఆన్ చేస్తే ఇక్కడ మనకి చూపిస్తుంది ఫ్రెండ్స్. డెస్క్టాప్ సైట్లో పెట్టుకోండి ఫ్రెండ్స్, లేకపోతే మీకు అయితే వర్క్ అవ్వదు. ఇక్కడ 3 డాట్స్ పై ట్యాప్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, 33కి అయితే పడిపోయింది. ఇంకొక 2% అయితే పడితే మనకైతే పుట్ అయితే ప్రైస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడ 435 రూపీస్ దగ్గర ఉంది. మనం 430 రూపీస్ ఇట్టాం కదా, 430 రూపీస్కి రాగానే అయితే కాల్ని అయితే బై చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి బై చేసిన తర్వాత చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే కాల్ ప్రైస్ అయితే పెరిగిపోతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇలా అయితే పేపర్ ట్రేడింగ్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి మనీ అయితే మనకి ట్యాక్సెస్ కూడా కట్ అవుతాయి ఫ్రెండ్స్. ఇందులో అయితే మనకి సేమ్ మనం ఆప్ స్టాక్స్లోనే ఎలా అయితే ట్రేడింగ్ చేస్తామో, ట్యాక్సెస్ ఎలా డిడక్షన్ అవుతాయో, లేకపోతే ప్రీమియమ్స్ ఎలా మారుతాయో, ప్రీమియమ్స్కి ఎంత విత్ చేయాలో సేమ్ ఇందులో కూడా అలాగే ఉంటుంది. నేనైతే ఇప్పుడు అయితే క్యాన్సిల్ చేస్తున్నాను ఫ్రెండ్స్. జస్ట్ క్యాన్సిల్ పై ట్యాప్ చేస్తే వెయిటింగ్ ఉంది కదా, ప్రాసెస్ అంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అయితే చూపిస్తుంది. ఈరోజు మనకి ప్రాఫిట్ అయితే 685 రూపీస్ అయితే చూపిస్తుంది ప్రాఫిట్ అని. ఇలా అయితే మనకి ఈరోజు వచ్చిన ప్రాఫిట్స్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే కాల్ ప్రైస్ అలా పెరిగిపోతున్నాయి కాబట్టి మనకైతే ప్రాఫిట్ అని చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 667 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే ఉంది. అంటే మనం క్యాన్సిల్ చేయకముందే కొనేసింది ఫ్రెండ్స్ ఆర్డర్ని అయితే. మనం ఇప్పుడు క్యాన్సిల్ చేసిన ఆర్డర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ లాస్ట్ ఆప్షన్ చూపిస్తుంది కదా ఫ్రెండ్స్, పోర్ట్ఫోలియో అని.
పోర్ట్ఫోలియోపై క్లిక్ చేస్తే మనకైతే ఇక్కడ చూపిస్తుంది చూడండి, 765 రూపీస్ అయితే చూపిస్తుంది కదా మన ప్రాఫిట్ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ని అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇంతవరకు హాయ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.